జగన్పై టీడీపీ అధికార ప్రతినిధి రమ్య పరుచూరి తీవ్ర విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి నిందితులను పరామర్శించడానికి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా పోలీసుపై దాడి చేసిన రౌడీలను కూడా పరామర్శిస్తారా అంటూ ప్రశ్నించారు. మహిళా పోలీసుకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రెడ్డి గారు శ్రీకాకుళం వస్తున్నారు అని అంటే ఆయన బాధిత కుటుంబాలని పరామర్శించడానికి వెళ్తున్నారు అనుకున్నామే తప్ప నిందిత కుటుంబాలకి పరామర్శించడానికి వెళ్తున్నారని అయితే మేము అసలు అనుకోలేదు. పరామర్శకి వెళ్ళిన ప్రతిసారి ఈ బల ప్రదర్శనలు ఏంటో మాకైతే అర్థం కాదు. ఎవరో ఒకళ్ళని ఇబ్బంది పెడతారు. ఈరోజు మహిళా ఎస్ఐల పైన వీళ్ళు చేసిన తీరేంటండి, వీళ్ళ కార్యకర్తలు చేసిన తీరేంటి? ఆవిడ మీదకి దాడికి దిగి ఇష్టానుసారంగా ఆవిడని నెడుతూ ఆవిడని తాకుతూ ఒక మహిళని గౌరవించే పద్ధతి ఇదేనా? ఎన్నిసార్లు తప్పులు చేస్తారు, ఎన్నని చేస్తారు? ఆడవాళ్ళంటే మీకు ఎందుకు అంత చులకనతనం? మాజీ ముఖ్యమంత్రి మీరు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న మీకు స్త్రీని గౌరవించడం తెలీదు, తల్లిని చెల్లిని గౌరవించడం తెలీదు. కనీసం ఎస్ఐని వాళ్ళు అంతా అగౌరవపరుస్తుంటే వాళ్ళ మీద ఏ యాక్షను తీసుకోరు. పైగా రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎస్ఐ మీదతో దాడికి వెళ్ళిన వాళ్ళను కూడా పరామర్శించడానికి రావచ్చేమో. నిజంగా మాకు అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఎస్ఐని పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ ఎస్ఐ మీద దాడికి వెళ్ళిన కార్యకర్తలను పరామర్శించడానికి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆవిడికి క్షమాపణ చెప్పాల్సిందిగా మహిళలందరి తరపున, ఆంధ్ర రాష్ట్ర మహిళలందరి తరపున మేము కోరుకుంటున్నాం.